ఒక్క నిమిషం. హలో నాయక్ చెప్పు. సార్ ఏంటి చెప్పు. ఇందాకే ఒకరిని అబ్కారీ కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. వాడికి పాలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా వాడి ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు తీసుకోండి అన్నయ్య గారు. షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా. థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే రాయించేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా? యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం, వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలకు కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ దా